ఈరోజు మన సిస్టంలో జావాని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా వెబ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్‌లో ఒరాకిల్ స్పేస్ జావా అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇలా పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేయాలి. ఇలా పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. పైకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ లైనెక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్ అని ఉంది. మన సిస్టంలో లైనెక్స్ ఉంటే లైనెక్స్, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్, లేకపోతే విండోస్ అయితే విండోస్. నా సిస్టంలో విండోస్ ఉంది కాబట్టి విండోస్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఏ ఓఎస్ వాడుతుంటే ఆ ఓఎస్కి తగ్గట్టు ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత X64 ఇన్స్టాలర్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ద JDK iPhone 24 ఉంది. దీనిపైన క్లిక్ చేయాలి, డబుల్ క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ చూడండి, ఇలా JDK iPhone 24 విండోస్ అని ఉంది కదా, లాస్ట్కి .exe ఉంది కదా, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళాలి. నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి పాజ్ చేస్తున్నాను. ఇక్కడ JDK iPhone 24 ఉంది కదా, ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇలా వస్తుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేయాలి. This software has already been installed on your computer. Would you like to reinstall అని అంటుంది. మీకోసం మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. ప్రిపేరింగ్ టు రిమూవ్. ఇలా పేజ్ అనేది వస్తుంది. వెల్కమ్ టు ఇలా క్లోజ్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయిపోయింది కదా, మరి దీన్ని ఎలా చెక్ చేయాలి అంటే విండోస్ +R మీద క్లిక్ చేసి ఇక్కడ CMD ఉంది కదా, CMD అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో జావా స్పేస్ iPhone వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మనం ఏ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసామో అదే ఇక్కడ చూపిస్తుంది. ఇంకోటి జావా సి స్పేస్ iPhone వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే జావా సి 24.0.2 ఇలా చూపిస్తుంది. ఇలా చూపించకపోతే మనం ఇన్స్టాల్ చేయలేదు అని అర్థం. ఇలా చూపిస్తుంది. ఇలానే కాకుండా మనం కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే ఇక్కడ చూసుకుంటే మనకు జావా డెవలప్మెంట్కి 24.0.2 64-bit ఒరాకిల్ కార్పొరేషన్ అని ఉంది. ఇలా కూడా మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ ఉంది, మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి. ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ జావా JDKని ఇన్స్టాల్ చేసిన తర్వాతనే మనం ఎక్లిప్స్ని డౌన్లోడ్ చేయాలి. ఎక్లిప్స్ని మనం ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను, వెళ్ళి చూడండి, ఛానల్లో ఉంటుంది.